చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి అంటే స్కిన్‌కి సంబంధించిన ఇష్యూస్. సో, బ్రైట్నింగ్ క్రీమ్స్ కొంతమంది యూజ్ చేసి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, యాక్ని కావచ్చు, పీసీఓడీ, పీసీఓఎస్ వీటి వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే జనరల్‌గా డస్ట్ ఎలర్జీ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంకొకటి అంటే కడుపులో పురుగులు ఉండడం వల్ల వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా కావచ్చు. సో, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న పిల్లల నుంచి, మిడిల్ ఏజ్ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాలి అంటే ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? ఏమన్నా టిప్స్ ఉన్నాయా? ఇప్పుడు చర్మ వ్యాధులు చాలా సహజం. అవును. పిల్లలకి, పెద్దవాళ్ళకి, యువకులకి ఒకరిని అందరికి ఉంటాయి. వేసవి కాలం వచ్చేసరికి పొక్కులు, గుల్లలు, సమ్మర్ బాయిల్స్ వస్తాయి. ఇక యవ్వనం వచ్చేసరికి 13, 14 ఏళ్ళ నుంచి మొదలవుతాయి. ముఖం మీద మొటిమలు. ఈ మొటిమలకి నాకు తెలిసి కొంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. చాలా. ఇక కనపడిందలా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తే అది తెచ్చి వాడేశారు. ఆర్డర్ పెట్టడం, తేవటం, ఏం ఫలితం ఉండదు. ఈ మొటిమలు ఎంత చేసినా ఆ మొటిమ మానినాక నల్లమచ్చ పట్టము, అక్కడ గుంట పట్టము, ముఖము చంద్రుడిలా అయిపోతుంది, గుంటలు గుంటలు పడిపోవటం. దాంతో చాలా బాధపడుతుంటారు. ఇంకా వేసవి కాలంలో చెమట మనకి ఒక విలన్ లాంటిది. ఈ చెమట వల్ల సంకల్లో, గజ్జల్లో ఎక్కడ పడితే అక్కడ చెమట వల్ల ర్యాషెస్ వస్తుంటాయి. ర్యాష్ ఒకటి వస్తుంది. ఇంకోటి తామర. ఈ గజ్జి, తామర. ఈ తామర అంటే ఏంటంటే మధ్యలో మానుతుంది, చుట్టూ వ్యాప్తి చెందుతుంది, తామరాకులాగా. మధ్యలో చర్మం నార్మల్ బాగుంటుంది, చుట్టూనేమో రింగులాగా. దీన్నే రింగువామ్ అంటారు. తామర, రింగువామ్ అంటారు. ఈ గజ్జి అనేది ఈ చేతి వేళ్ల మధ్యలో వస్తుంది. ఈ గజ్జల్లోనూ, సంకల్లో ఎక్కువగా నేల మీద కూర్చుని వ్యాపారాలు చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు కూడా షేట్లు, బాంబేలో షేట్లు, మార్వాడీలు, జైన్లు వాళ్ళు కింద కూర్చుంటారు. వాళ్ళు టేబుల్ మీద చేయరు వ్యాపారం, నేల మీద బాచిపెట్టేసుకుని వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళు అట్లాగే కిరాణా కొట్లలో ఇప్పటికీ కూడా గ్రామాల్లో కింద కూర్చుని వెయిట్ కింద కూర్చుని తూకం వేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే గాలి సరిగ్గా ఆడక చెమట ఎక్కువ పట్టడం వల్ల గజ్జి, తామర ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇక మనం వాడే దుస్తులు, అండర్వేర్లు సిల్క్ది, పాలిస్టర్ది వాడకూడదు. కాటన్ది మాత్రమే వాడాలి. కాటన్ది వాడితే కాటన్ చెమటను పీల్చే గుణం ఉంటుంది. సిల్క్, పాలిస్టర్ వాడితే చెమటను పీల్చక అక్కడ చర్మ వ్యాధులు వస్తాయి. ఇక ఈరోజు జైన్ ప్యాంట్స్ అసలు మగపిల్లలకే వద్దనుకుంటే ఆడపిల్లలు కూడా మొదలెట్టేశారు. ఈ జీన్ ప్యాంట్స్ వాడితే వద్దంటే వస్తాయి చర్మ వ్యాధులు. అట్లాగే హాస్టల్స్, సంక్షేమ హాస్టల్లో ఒకరి టవల్ ఇంకోడు వాడినా, ఒకరి దుప్పటి ఇంకోడు వాడినా, ఒకటి కర్చీఫ్ ఇంకోడు వాడినా ఒకరి నుంచి ఒకరికి అంటేస్తాయి. కనుక ఎవరి దుప్పటి వారికి ఉండాలి, ఎవరి టవల్ వాళ్ళకు ఉండాలి, ఎవరి కర్చీఫ్ వాళ్ళకు ఉండాలి. పొరపాటును కూడా ఇవ్వద్దు. కర్చీఫ్ అంటే ఏదైనా టిష్యూ పేపర్ ఇవ్వండి తప్పనించి మీ మాత్రం ఇవ్వకూడదు. ఇంకో దురలవాటు, ఇప్పుడు ఒకరి బట్టలు ఒకరు కట్టుకుంటారు, అసలు చేయకూడదు. ఒకడికి చర్మ వ్యాధి ఉంటే ఇంకోటికి అంటించేస్తారు. ఒకరి చొక్కా ఇంకోరు వేసుకోకూడదు, ఒకరి ప్యాంటు ఇంకోరు వేసుకోకూడదు, ఒకరి బనీని ఇంకోళ్ళు వేసుకోకూడదు. అట్లాగే ఈ పంచెలు ఉంటాయి, లుంగీలు. మనం అనుకోకుండా ఎవరింటికి వెళ్తే ఆడి లుంగి తెచ్చి మనకిస్తారు. కొత్త లుంగి వాడచ్చు, కొత్త చొక్కాలు వేసుకోవచ్చు, కానీ మనం ఇంకొకరి బట్టలు మనం కట్టుకున్నప్పుడు వాళ్ళ జబ్బులు మనకు అంటుతాయి. ఎందుకంటే ఈ చర్మ వ్యాధులు బట్టల ద్వారా ఒకరి నుంచి ఒకరికి, లేదా ఒకరితో ఒకరికి అంటేస్తుంది. కనుక ఈ సంక్షేమ హాస్టల్లో నివసించే పిల్లల్లో అధికంగా ఈ చర్మ వ్యాధుల సమస్యలు అనేవి అధికంగా మనం చూస్తుంటాం. ఎన్ని మందులు వాడినా కూడా మళ్ళీ వాడినప్పుడు ఉంటుంది, తర్వాత వచ్చేస్తుంది. ఆ క్రీము, ఎన్ని క్రీములు రాస్తుంటారు, ట్యాబ్లెట్లు వాడుతుంటారు, వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ నేను ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే బట్టలు ఉంటాయి కదా, ఈ చర్మ వ్యాధులు వాళ్ళు వాడిన బట్టల్ని విడిగా కుటుంబ సభ్యులతో కలపకూడదు. కలిపితే వాళ్ళకంటేస్తుంది. వేడి నీళ్ళలో ఉడకబెట్టి వేరే ఆరేయాలి. అట్లా వేరు చేయాలి. అట్లాగే ఈ చర్మ వ్యాధుల నుండి పక్కన పడుకుంటే పక్కన వాళ్ళకు కూడా అంటుతుంది. ఓకే. ఆ విధంగా ఒకరి నుంచి ఒకరికి అంటే గుణం ఉంది. ఇక ఈ మొటిమలు ఉన్నాయి, అవి వయసు రీత్యా హార్మోన్ల ప్రభావం వస్తుంటాయి. ఇటువంటి తరుణంలో ఎన్ని మందులు వాడినా ఈ చర్మ వ్యాధులకి అంతం లేదు. ఇసిగి వేసారిపోయాను ఇక అని ఒక
ఒక రకమైన ఫీలింగ్, మ్మ్. ఇక ఇంతేలే, ఈ డిప్రెషన్కి చర్మ వచ్చేస్తారు. వ్యాధి తగ్గదులే అని ఒక వేదాంతంలోకి వెళ్ళిపోతారు. మ్మ్. అలాంటి వారికి ఇంగ్లీష్ మందు, కెమికల్ మందు కాకుండా హెర్బల్ మందులు అందుబాటులోకి వచ్చాయి. హెర్బల్ క్రీము, దీని పేరు లిసోరిస్. ఈ లిసోరిస్లు ఏముంటాయి? అన్నీ కూడా ఆయుర్వేద తైలాలు. దినేశావల్యాది తైలం 1, 2 కరంజా తైలం, 3 ఆముదం, 4 శ్వేత కుటజ పొడి, 5 దుర్వ పొడి, 6 లెవెండర్ ఆయిల్. ఇది లిసోరిస్. మ్మ్. ఇది కేవలం చర్మ వ్యాధులే కాకుండా సోరియాసిస్ అనే ఒక వ్యాధి ఉంది, అది పొలుసుల వ్యాధి. మ్మ్. ఇవి ఎక్కడెక్కడ వస్తాయంటే ఈ పొలుసుల వ్యాధి మోచేతి మీద, తలలో, మోకాళ్ళ మీద, పాదాల మీద దురదతో ఎర్రటి మచ్చలుగా కానీ, లేకపోతే గీకితే చేప పొట్టు ఎలా వస్తుందో అలా వస్తుంది. ఓకే. దీన్ని పొలుసుల వ్యాధి అంటారు. ఇది సీజనల్ వ్యాధి, కొన్ని నెలల్లో ఉంటుంది, కొన్ని నెలలు అదే పోతుంది. ఈ సోరియాసిస్ వల్ల అసహ్యంగా ఉంటుంది శరీరం. తర్వాత పెళ్ళికి అభ్యంతరం, మ్మ్. చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, వాళ్ళ అందాన్ని హరించి వేస్తుంది. నల్ల మచ్చలన్నా ఉంటాయి, తెల్ల మచ్చలన్నా ఉంటాయి, విపరీతమైన దురద, నిద్ర పట్టదు. ఆ సోరియాసిస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు, సోరియాసిస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాకుండా దీంతోపాటు మరొక హెర్బల్ ఔషధం ఉంది, దాని పేరు ఇమ్యునోలాక్ట్. ఓకే. లిసోరిస్ ఆయింట్మెంట్తో పాటు ఇమ్యునోలాక్ట్ అనేది ఇది టాబ్లెట్స్. ట్యాబ్లెట్. దీన్ని కూడా రోజు తీవ్రతను బట్టి, తక్కువ తీవ్రత ఉన్నవారు 1, బాగా సమస్య అధికంగా ఉన్నవాళ్ళు రోజుకు 2, ఉదయం 1, రాత్రి 1 వేసుకోవాలి. దీంట్లో కూడా లాక్టోఫెరిన్, జింకు, విటమిన్ సి అని ఉంటాయి. చర్మ వ్యాధులు ఉన్నవారు కేవలం ఆయింట్మెంట్లకే పరిమితం కాకుండా మ్మ్. ఇమ్యునోలాక్ట్ వాడటం వల్ల ఈ చర్మము యొక్క పరిస్థితిని మెరుగుపరిచి త్వరితగతిన మానటము, మానిన తర్వాత మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తుంది. మ్మ్. ఇప్పుడు ఎంత అసహ్యం అంటే, ఇప్పుడు గజ్జల్లో తామర వస్తుంది. గజ్జల్లో తామర వచ్చినప్పుడు తీవ్రమైన దురద ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పురుషులైనా అక్కడ గోక్కుంటుంటే మేము స్కూల్లో, కాలేజీలో ఒరే ఫిడేలు వాయిస్తున్నాడు అనేవాడు. అట్లా అసహ్యం కదా. మ్మ్. 10 మందిలో గజ్జల్లో దురద పుడితేనేమో ఆపుకోలేడు, గోక్కుంటేనేమో అక్కడ అసభ్యత, అందరి ముందే అవమానానికి గురవుతాం. మగవాళ్ళ పరిస్థితి ఉంటే ఇక స్త్రీల పరిస్థితి, వయసులో ఉన్న ఆడపిల్లల సంగతి చూడండి. ఇక ఏం చేయాలి? వాళ్ళకు దురద పుడితే గబుక్కుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక టాయిలెట్కి వెళ్ళి అక్కడ గోక్కుని వెనక్కి రావాలా? అది కుదురుతుందా? ఎక్కడో మీటింగ్లో ఉంటారు, దురద పుట్టింది, ఏం చేయాలా? కనుక ఇది చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మ్మ్. ఇప్పుడు దీన్ని, ఈ ఆయింట్మెంట్ని ఆయుర్వేద శాస్త్రములో సహస్రయోగ తైలయోగ ప్రకరణ ప్రకారం శాస్త్రోక్తంగా తయారు చేయబడింది. ఇది ఆయుర్వేద శాస్త్రం అనుగుణంగా తయారు చేసింది. ఇప్పటికీ చాలామంది లిసోరిస్, ఇమ్యునోలాక్ట్ 2 వాడి ఎన్నో సంవత్సరాలుగా సమస్య పరిష్కారము కాని సోరియాసిస్, గజ్జి, తామర, స్కేబీస్, రింగ్ వామ్ ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని పొందారు. ఇంకోటి సూచన ఏంటంటే, కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు అవసరమా? ఇంట్లో ఉన్నప్పుడు మహిళలు, ఆడపిల్లలు బ్రా వేసుకుంటారు, అవసరం లేదు. అట్లాగే అండర్వేర్ వేసుకుంటారు. ఈ బ్రా వల్ల, అండర్వేర్ వల్ల చెమట పట్టి అక్కడ చర్మ సమస్యలు వస్తాయి. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడు అవసరం లేదు. కొంతమంది అనాలోచితంగా నిద్రపోయేటప్పుడు కూడా ఈ స్త్రీలు, పురుషులు, యువకులు అండర్వేర్ వేసుకుంటారు. అక్కడ చర్మానికి గాలి తగలాలి. ఆ గాలి తగలడం ద్వారా అక్కడ చెమట పట్టకుండా పొడిగా ఉండాలి. చర్మం ఎప్పుడైతే పొడిగా ఉందో ఈ చర్మ వ్యాధులు రావు. కనుక ఇంటికి రాగానే లో దుస్తులు తొలగించి మళ్ళీ మరుసటి రోజు ఆఫీస్కో, కాలేజీకో వెళ్ళే వరకు వేసుకోకూడదు. మ్మ్. ఆ విధంగా ఈ లిసోరిస్ ఆయింట్మెంటు, ఇమ్యునోలాక్ట్ ఈ 2 కాంబినేషన్ విడివిడిగా వాడితే మళ్ళీ ప్రయోజనం లేదు. లిసోరిస్తో పాటు ఇమ్యునోలాక్ట్ 2 కలపాలి. బాగా ఒళ్ళంతగా సోరియాసిస్, గజ్జి, తామర వచ్చేసినాయి అంటే 2 ట్యాబ్లెట్లు ఇమ్యునోలాక్ట్ వాడి చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు. ఇది మనకు లభించాలంటే
అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు ఈ లీ ఫార్మా కంపెనీ వారిది lehealthdomain.com అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనకొస్తున్న ప్రతి సమస్యకి కెమికల్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తోనే క్యూర్ అవుతుంది అని కాకుండా హెర్బల్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేసిన మందులతో కూడా అవన్నీ క్యూర్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు అని అంటే ఇక వాటన్నిటికీ ఫస్ట్ పులి స్టాప్ పెట్టేసేయండి. మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ని వాడడం అనేది స్టాప్ చేసి ఒక్కసారి ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ని యూస్ చేసి చూడండి, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకు తెలియాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ మెడిసిన్ని ఆర్డర్ చేసుకోవాలి అని అంటే మాత్రం ఈ మెడిసిన్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు అని అంటే మాత్రం కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ని నేను బయోలో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకొక థింగ్, మీరు కాంటాక్ట్ త్రూ కూడా మెడిసిన్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద 3 నెంబర్స్ ఇస్తాను, దానికి కాల్ చేసినా సరే డైరెక్ట్గా మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పేస్తే మెడిసిన్స్ మీ దగ్గరికే వచ్చేస్తాయి.